స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దోచుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దబ్బా వెంకటేశ్వర్లు కొన్ని నెలల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే అతనికి సీఎం రిలీఫ్ కింద 27,000 రూపాయలు విడుదల కాగా కొందరు స్థానిక నాయకులు బెదిరించారని అన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నా కిడ్నీ ప్రాబ్లం ఉండి మరి చేసిన నేను మరి రెవెన్యూ చెప్పిన ప్రత్యేక చెక్కు రాలేదని అన్నారన్న. మరి నేను పెట్టి దాదాపు 5-6 నెలల దాకా అయింది. మరి నేను అడిగిపోతే నన్ను మరి రాలేదని అంటారు. మరి చెక్కు వచ్చిందని మరి సెల్లులో మెసేజ్లు వచ్చినాయట అన్నారంటే నేను పోయి అడిగితే మరి రిటర్న్ రాలని అంటే ఆయన ఫోన్ చేశాను. రెవెన్యూ ఫోన్ చేస్తే రెవెన్యూ మరి ఏంది చెక్కు వచ్చింది అడగదా. మరి పలాని దబ్బా వెంకటేశ్వర్లది మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సన్నాపి రామస్వామి అని చెప్పాను. చెప్తే రాలే. అది సోమేశు వచ్చిండు ఆడికి. సోమేశు వచ్చి అన్న ఇక్కడ వెంకటేశ్వర్లు ఎవరు అంటే నేను అన్నాను. వచ్చినాక ఏందన్నని ప్రాబ్లం అన్నాడు. అన్న ఇదే సంగతి అన్న, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే పోయి అక్కడికి పోయి అడిగితే వచ్చి ఆయన చెల్లులో చూసుకున్నాడు. చెల్లులో వేసుకుని నీ చెల్లులో 2 నెలల దాకా చెక్కు ఎప్పుడో పడతాయి, ఎప్పుడైందా నెల దాటి అయింది చెక్కు, నీ చెక్కు వచ్చి అని ఆయన అన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ బయారం ఫోన్ చేశాడు. బయారం ఫోన్ చేసి బయారంలో ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏం చేసిండు ఇటు ఫోన్ చేసుకున్నాడు. ఇక్కడికి వాళ్ళు ఏం మాట్లాడుకుందో మనకు తెలియదు. ఇక కాసేపు ఒక 1/2 గంట సేపు కూకున్నా దారి పట్టుకొని